చెప్తున్నాను. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. రేపు ఎలక్షన్ లో 10,000 ఇస్తాడు తమ్ముళ్ళు, సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా, ఓడిస్తావను మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే అతన్ని పూడ్చి పెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడమంత్రి స్థిరొస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు. ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు, అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు, ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు. ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు. 2014లో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరకు వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా. ఈ భాగవతం అంతా కూడా జరిగింది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేనున్నా, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక అవగాహన ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి